మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 14న సంక్రాంతి పండుగను పెద్దల పండుగ అని కూడా అంటారు. మన తెలుగువారు ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వేరు వేరు ఊర్లలో పని కోసం వెళ్ళిన వారు, విదేశాలలో ఉన్నవారు ఈ పండుగ రోజున సొంత గ్రామాలకు చేరి పండుగను జరుపుకుంటూ ఉంటారు. బంధుమిత్రులతో ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు. అయితే సంక్రాంతి పండుగ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఆవు కనిపిస్తే ఇలా చేయండి. మీకు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. మీకు మరియు మీ కుటుంబానికి తిండికి ఐశ్వర్యానికి లోటు ఉండదు. సంక్రాంతి రోజు ఆవు మీ ఇంటికి వచ్చినా లేదా మీకు ఎక్కడైనా సరే ఆవు కనిపించినా ఇలా చేయండి. మీకు ఉన్న సకల దోషాలు, అరిష్టాలు అన్నీ కూడా పోతాయి. మీ జీవితం మారిపోతుంది. మీకు అన్నిటిల్లో కూడా విజయాలు కలుగుతాయి. మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి. శ్రీ మహావిష్ణువుకు అందుకు మునిపే గోవిందనామము ఉన్నది. సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియొకటి లేదు. గోవు పాదాలలో పితృదేవతలు, గొలుసులలో తులసీ దళములు, కాళ్ళల్లో సమస్త పర్వతాలు, మారుతి తదితరులు ఉన్నారు. గోమాత నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలు అని పురాణాల్లో వర్ణించటం జరిగింది. గోమాత మధ్యలో గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కు రంధ్రాలలో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్యచంద్రులు, చెవులలో శంకుచక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలిన కాశీ ప్రయాగ నదులు ఉంటాయి. ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు అని అథర్వణ వేదం చెప్తున్నది. గోమాతను పురాణంలో సకల దేవతా స్వరూపంగా వర్ణించటం జరిగింది. ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. గోవును గోమాత అని పిలుస్తూ ఉంటారు. కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు. కాబట్టి పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవన సరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని పొందింది. అయితే ఈ సంక్రాంతి పండుగ రోజు ఆవు కనిపిస్తే ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఆవు మహిమకు సంబంధించిన ఒక పురాణ కథను విందాం. కథ వినటం వల్ల మీ ఇంటిలో అన్ని శుభాలే జరుగుతాయి. మరి ఆ కథ ఏమిటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ప్రాచీన కాలంలో ఒక నగరంలో గోపాల్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. గోపాల్ ఇంట్లో తన భార్య, తన కొడుకు ఉండేవారు. అలాగే వీరికి ఒక తెల్ల ఆవు కూడా ఉండేది. గోపాల్ ఒక రైతు. తన పొలంలో ఏదో ఒక పని చేసుకొని ఆ పొలం ద్వారా వచ్చే ధనంతో ఇంటి ఖర్చులను చూసుకునేవాడు. గోపాల్ తన సొంత సంపాదనతోనే జీవితాన్ని గడిపేవాడు, కుటుంబాన్ని పోషించేవాడు. ఇది అలా ఉండగా గోపాల్ ఇంట్లో ఉండే ఆవు చాలా పాలను ఇస్తూ ఉండేది. గోపాల్ అవసరానికి తగ్గట్టుగా ఆవు పాలను అమ్ముకునేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆవు పాలు ఇవ్వటం మానేసింది. ఇక ఆవుతో ఎలాంటి ఉపయోగం లేదని గోపాల్ ఆవును తీసుకుని వెళ్ళి అడవిలో వదిలేశాడు. అంతేకాని ఆవుకు అసలు ఏమయ్యిందో, ఎందుకు పాలు ఇవ్వటం లేదనే ఆలోచన కూడా చేయలేదు. గోపాల్ ఆవును అడవిలో వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆవు కళ్ళ నిండా నీళ్లు వస్తూ ఉన్నాయి. ఆ ఆవు ఇలా అనుకుంటుంది, మనుషులు ఎంత తెలివైన వారు. తమ అవసరాలను తీర్చుకోవటం కోసం ఏ జీవినైనా ఉపయోగించుకుంటారు. ఆ తరువాత దాని అవసరం తీరిపోయాక అది చచ్చినా పర్వాలేదు అని బాధపడుకుంటూ అక్కడే ఆ అడవిలో జీవించటం మొదలుపెట్టింది. చాలా రోజులు గడిచాయి. ఆవు తనకు జరిగిన దాని గురించి ఇంకా బాధపడుతూనే ఉంది. ఆకలితో, దాహంతో ఏడుస్తూ ఉంది. ఆ తర్వాత ఆవు గర్భవతి అవుతుంది.
గర్భవతి అయిన ఆవు ఒక ఊరిలోనికి వెళ్తుంది. అదే ఊరిలో మీనా అనే ఒక మహిళ నివసిస్తూ ఉండేది. మీనా యొక్క స్వభావం అందరికన్నా భిన్నంగా ఉండేది. అందరితో గొడవలు పడుతూ ఎవ్వరికీ విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తూ ఉండేది. మీనా ఒక అనాథ. తనకంటూ ఎవ్వరూ లేరు. తను ఒక పశువుల పాకలో పనిచేస్తూ ఉంటుంది. అయితే మీనా గోపాల్ వదిలేసిన ఆవును చూసింది. ఆ ఆవు కూడా మీనాను చూసింది. కానీ మీనా అది గర్భవతి ఆవుని గమనించి అది కొద్ది రోజులలోనే ఒక బిడ్డకు జన్మను ఇవ్వబోతుంది అని అనుకుని ఆవును చూస్తూ ముందుకు వెళ్ళిపోయింది. కొన్ని రోజులకు ఆవు ప్రసవించే సమయం వచ్చేసింది. ఆవు ఆ ఊరిలో ఒక చెట్టు క్రింద కూర్చుంది. అదే సమయంలో మీనా పశువుల కోసం గడ్డిని తీసుకుని వెళ్ళడానికి వచ్చింది. ఆవుకు మరియు మీనకి కొంచెం దూరం ఉంది. ఆవు ప్రసవించటం మొదలుపెట్టింది. మీనా అక్కడ దగ్గర ఉండటం కారణంగా మీనాకి అర్థమవుతుంది ఆవు ఒక బిడ్డకు జన్మను ఇచ్చింది అని. ఆవు ఆ లేగ దూడను చూసి చాలా సంతోషిస్తుంది. కొంచెం సమయం తర్వాత ఆవు అటు ఇటు చూసింది. అక్కడే ఉన్న మీనాను చూసి మీనా దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది, అమ్మా, నేను ఇప్పుడే ప్రసవించాను. నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. నా బిడ్డ కాళ్లతో నడవలేదు. 9 నెలల తర్వాత నా బిడ్డ కాళ్లతో నడుస్తుంది. ఇప్పుడు నువ్వు నా బిడ్డను ఎత్తుకుని నా మీద పెడితే నేను నా లేగదూడను ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకొని వెళ్తాను. ఆవు మీనాతో ఇలా చెప్తుంది, నా బిడ్డ 9 నెలల తర్వాత తన కాళ్లపై తను నడుస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడే ఇరుక్కుపోయినట్లయితే కొద్ది సమయంలోనే రాత్రి కూడా అయ్యేలాగా ఉంది. ఇప్పుడు నేను నా దూడను సురక్షిత ప్రదేశంలో ఉంచకపోతే ఏదైనా జంతువు వచ్చి నా దూడను తినేస్తుంది. దయచేసి నాకు సహాయం చెయ్యండి అని ప్రాధేయపడుతుంది. అప్పుడు ఆవు చెప్పిందంతా కూడా విని మీనా నవ్వటం మొదలుపెట్టింది. నువ్వు నీ బిడ్డను కాపాడుకోలేవా? సుఖంగా చూసుకోలేవా? నువ్వు ఎటువంటి తల్లివి అని వివిధ రకాల మాటలతో ఆవును దూషించి బాధపెడుతుంది. అవి విన్న ఆవుకు విపరీతమైన కోపం వచ్చి మీనాకు ఒక శాపం ఇస్తుంది. శాపం ఇస్తూ ఇలా అంటుంది, ఈరోజు నువ్వు నన్ను ఎగతాళి చేశావు. నీ పిల్లలు పుట్టిన వెంటనే నడుస్తున్నారు, కానీ నా పిల్లలు పుట్టిన 9 నెలల తర్వాత నడుస్తూ ఉన్నారు. అందువలనే నువ్వు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నావు. అందుకే నేను నీకు ఈ శాపాన్ని ఇస్తున్నా. ఈ రోజు నుంచి సమస్త మనిషి జాతి కూడా తమకు కలిగే సంతానం 9 నెలల తర్వాతే తమ కాళ్లపై నిలబడుతుంది. ఈ రోజు నుండి సమస్త మనిషి జాతి యొక్క శిశువులు జన్మించిన కొద్ది సమయం నుంచి వారు తమ కాళ్లపై నడవటం ప్రారంభిస్తారు అని గోమాత మీనాతో పాటు సమస్త మానవ జాతికి శాపం ఇస్తుంది. ఈ కారణంగానే స్త్రీకి జన్మించిన పిల్లలు 9 నెలలు దాటిన తర్వాతే తమ కాళ్లతో నడవటం ప్రారంభిస్తారు. ఇదంతా కూడా గోమాత పెట్టిన శాపం వల్ల జరుగుతుంది అని పౌరాణిక పురాణంలో చెప్పబడుతుంది. ఆవు మీనాకు ఈ శాపం ఇచ్చిన తరువాత మీనాకు ఒక విషయం చెప్తుంది. ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు వారికి ఎంతో కొంత సహాయం చేయాలి. అది మీ మిత్రులు అయినా శత్రువులు అయినా మీ సహాయం కోరి మీ వద్దకు వచ్చినప్పుడు వారికి సహాయం చెయ్యాలి. గోమాత మాటలు విని మీనా క్షమాపణ అడిగింది. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది, నన్ను క్షమించు అని అంటుంది. అప్పుడు గోమాత, నేను ఇచ్చిన శాపం వెనక్కు తీసుకోలేను, కానీ నేను నీకు చెప్పే విషయాలను నువ్వు అమలు చేస్తే నీ జీవితానికి ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడతాయి అని ఆవు ఇలా చెప్పటం ప్రారంభించింది. ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిపైనా కూడా ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకోకూడదు. అది ఎవరైనా సరే మన సొంత వాళ్లపై కూడా ఎక్కువ విశ్వాసం పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం వారిపై పెట్టుకున్న విశ్వాసం వారికి అది మన బలహీనతలాగా ఉంటుంది. దానివల్ల ఇతరులు మన నుండి లాభాలను పొందుతారు. ఎప్పుడూ కూడా మనకంటే ఎదుటివారిపై ఎక్కువ నమ్మకాన్ని ఉంచుకోకూడదు. మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఈ విధంగా సమస్త స్త్రీ జాతికి గోమాత శాపం ఇచ్చి ఈ విషయాలను చెప్పింది. ఈ కథ ఒక నిజమైన సంఘటనగా పేర్కొన్నది.
ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉంటాయో అక్కడ సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉండవో అక్కడ సిరి సంపదలు సంతోషాలు మాయమైపోతాయి. ఆవును దైవంగా భావించి పూజించిన వారికి సకల సంపదలు చేకూరతాయి. ఆవు చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుంది. కాబట్టి ఆవును హింసించకండి. మీకు తోచినది ఏదో ఒకటి దానికి ఆహారంగా పెట్టండి. ఆవును ఎవరైతే గౌరవిస్తారో వారి దగ్గర లక్ష్మి ఎల్లప్పుడూ ఉంటుంది. పేదరికం అనేది దరిచేరదు. ఈ కథ విన్న వారికి గోవు యొక్క విశిష్టత తెలుస్తుంది. దానితో పాటు జ్ఞానవార్తకమైన విషయాలు తెలుస్తాయి. ఈ కథ విన్నవారికి చెప్పిన వారికి పేదరికం దరిచేరదు అని పౌరాణిక పురాణంలో చెప్పబడింది. ఇక వీడియోలోకి వస్తే మనలో చాలామందికి సొంత ఇల్లు కావాలని ఆశ ఉంటుంది. మరి కొందరికి పొలాలు ఉండాలని, భూములు స్థలాలు ఉండాలని ఆశ ఉంటుంది. మన కోసం కాకపోయినా మన భవిష్యత్తు తరాల కోసం ఎంతో కొంత ఆస్తులను కొని పక్కకు పెట్టాలని కోరిక ఉంటుంది. కానీ పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల ఆస్తులను వృద్ధి చేసుకోలేకపోతూ ఉంటారు. మీరు పడిన కష్టం మీ పిల్లలు పడకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఇలా సొంత ఇల్లు కావాలని, ఆస్తులు వృద్ధి చేసుకోవాలని కోరుకునేవారు ఈ పెద్ద పండుగ రోజు ఆవు కనిపిస్తే ఒక పని చేయండి. మీ ఇంటికి ఆవు వచ్చినా లేదా మీరు గోశాలకు వెళ్ళినా ఆవుకి ఇలా చేయండి. మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరటం ఖాయం. అసలు ఏం చేయాలి అంటే సంక్రాంతి రోజు ఆవు కనిపిస్తే ఆ ఆవు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు పూర్తయిపోయిన తర్వాత ఆవు వెనుక భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఓం సురభియే నమః అని 11 సార్లు ఆవు దగ్గర నిలబడి జపించండి. ఆ తర్వాత ఆవుకు అరటి పండును తినిపించండి. సంక్రాంతి రోజు ఆవుకు అరటి పండు తినిపిస్తే మీకు మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ఆవుకు అరటి పండును తినిపించేటప్పుడు ఆవు మీ చెయ్యి తాకితే ఇక మీ పంట పండినట్లే. మరి ప్రతి ఒక్కరూ సంక్రాంతి రోజు ఆవుకు చక్కగా పూజ చేసి దానికి అరటి పండ్లను తినిపించండి. అలాగే కుదిరితే ఆవుకి నీటిని కూడా ఆహారంగా పెట్టండి. 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు ఆత్మ పరిశుద్ధం అవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళదుంపలను తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్ పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ సంక్రాంతి పండుగ రోజు ఎవరైతే ఆవుకు ఈ ఆహారం పెడతారో వారికి ఖచ్చితంగా తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా సంక్రాంతి రోజు ఆవుకు వీటిని పెట్టి శుభాలను పొందండి. మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి. శ్రీ మహావిష్ణువుకు అందుకు మునిపే గోవిందనామము ఉన్నది. సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది. పూర్వం శ్రీహరి యజ్ఞవరాహమూర్తి అవతారంలో రసాతలంలో నీట మునిగిన భూమిని తన కోరలపై పెట్టుకుని రక్షించాడు. అలా ఆ అవతారంలో కూడా గోవిందుడు అయ్యాడు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది.
ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియొకటి లేదు. గోవు పాదాలలో పితృదేవతలు, గొలుసులలో తులసీ దళములు, కాళ్ళల్లో సమస్త పర్వతాలు, మారుతి తదితరులు ఉన్నారు. గోమాత నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలు అని పురాణాల్లో వర్ణించటం జరిగింది. గోమాత మధ్యలో గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కు రంధ్రాలలో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్యచంద్రులు, చెవులలో శంకు చక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలిన కాశీప్రయాగ నదులు ఉంటాయి. ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు అని అథర్వణ వేదం చెప్తున్నది. గోమాతను పురాణంలో సకల దేవతా స్వరూపంగా వర్ణించటం జరిగింది. ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. గోవును గోమాత అని పిలుస్తూ ఉంటారు. కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు కాబట్టి పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవన సరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని పొందింది. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన పిడుగులతో కూడిన భయంకర వర్షం నుండి 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను ప్రజలను రక్షించాడు. అప్పుడు శ్రీకృష్ణుడే ఆ శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు పశ్చాత్తాపం చెందాడు. అక్కడకు వచ్చిన కామధేనువు గోవులకు కష్టం వస్తే కాపాడావు గనుక నీవు గోవిందుడవు అని స్తుతించింది. అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తితో శ్రీకృష్ణునికి గోవిందనామంతో గోవింద పట్టాభిషేకం చేశాడు. అనేక నామాలు ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి గోవులను రక్షించి సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవిందనామం అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే ద్రౌపది దేవి వస్త్రాపహరణ సమయంలో గోవింద అని భక్తితో ప్రార్థించింది. శ్రీకృష్ణుడు వెంటనే వెళ్ళి రక్షించాడు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగి వచ్చిన ఆ శ్రీనివాసుడికి విష్ణువు బ్రహ్మ ఆవుదూడలుగా మారి ఆకలి తీర్చారు. 7 కొండలవాడు అయిన ఆ వెంకటేశ్వరుణ్ణి గోవింద అనే భక్తులు ఎక్కువగా స్తుతిస్తారు. శ్రీహరికి ఇంత ప్రీతిపాత్రమైన గోవులో త్రిమూర్తులతో సహా సకల దేవతలు నివసిస్తూ ఉంటారు. ఏ యజ్ఞకార్యం ప్రారంభించాలన్నా ఆవు పేడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి. ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు. ఆవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు. ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది. ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతునికి అత్యంత శ్రేష్టమైనది. నూతన గృహప్రవేశ సమయంలో ఇంట్లో గోమాతను పూజిస్తే ఆ ఇంటిలో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. సిరి సంపదలు కలుగుతాయి. గోదానం సర్వోత్కృష్టమైన దానం. ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమానులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆవు పుట్టుక గురించి శతపథ బ్రహ్మాండంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు. త్రాగిన తరువాత ఆయన ఎంతో సంతృప్తి చెందారు. ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక ఆవు జన్మించినది. సుగంధము ద్వారా జన్మించుట వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గో వంశమునకు మాతగా జననిగా పరిగణిస్తారు. ఒక గోవు తన జీవిత కాలంలో సగటున 25,000 మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు. గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మానవాళికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ జంతువు వ్యర్థం సువాసనను కలిగి ఉండదు. కానీ గోవు యొక్క మూత్రం సువాసనను కలిగి ఉంటుంది. గోమూత్రంతో క్యాన్సర్ని మొదటి దశలోనే అరికట్టవచ్చు. ఆవు పిడకలపై కొంచెం నెయ్యి వేసి కాల్చి ఆ పొగతో ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది. ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి. పసిపిల్లలకు కూడా ఆవు పాలే పడతారు. ఎందుకంటే ఈ పాలు తల్లి పాలతో సమానమని చెప్తారు. అయితే కొందరి ఇళ్ల దగ్గరకు అంటే ఇంటి ముందుకు ప్రతిరోజు గోవు వచ్చి నిలబడుతుంది.
ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడైనా సరే ఆవులు ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటాయి. అలా ఆవులు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉందని అర్థం. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో వారి ఇంటి ముందుకు మాత్రమే గోవు వచ్చి నిలబడుతుంది. ఇలా గోవు ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడితే త్వరలో మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. ఎవరి ఇంట్లో అయితే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో, ఏ ఇంట్లోని వారైతే ఎప్పుడూ సంతోషంగా చిరునవ్వుతో ఉంటారో అలాంటి ఇంటి ముందుకే గోవు వస్తుంది. గోవులు ఎవరి ఇంటికి పడితే వారి ఇంటికి వెళ్ళి నిలబడవు. ఎవరి ఇల్లు అయితే లక్ష్మీప్రదంగా ఉంటుందో, ఎవరి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంటి దగ్గరకు వెళ్ళి మాత్రమే నిలబడతాయి. ఆవుకు ఉన్న గొప్ప గుణం ఏమిటంటే తన యజమాని ఆవు దగ్గరకు వచ్చినప్పుడు యజమాని యొక్క వాసన చూసి ఆ యజమానికి ఏ రుగ్మత ఉందో పసిగడుతుంది. ఒకవేళ శరీరంలో రుగ్మత అంటే రోగం ఉంటే అరచేతిని నాకుతుంది. ఆవు అరచేతిని నాకుతున్నప్పుడు తిరస్కరించకూడదు. అలా అరచెయ్యి నాకగానే యజమాని శరీరంలో ఏ రుగ్మతలు అంటే ఏ రోగాలు ఉన్నాయో ఆవుకు తెలిసిపోతుంది. యజమానికి రుగ్మత ఉంది కనుక దానికి తగిన విధంగా అడవికి వెళ్ళి ఔషధ మొక్కలు తిని ఆ ఔషధాన్నే పాల ద్వారా మరియు మూత్రం ద్వారా పేడ ద్వారా ఆ యజమానికి అందిస్తుంది. యజమాని గోవు నుండి వచ్చిన పాలను త్రాగటం ద్వారా రుగ్మతలన్నీ తొలగిపోతాయి, అంటే రోగాలన్నీ తొలగిపోతాయి. అందుకే ఇంటికి ఒక గోవును పెంచేవారు పూర్వకాలంలో. ఆ గోవే మీ కుటుంబానికి ఎటువంటి రుగ్మతలు రాకుండా చూసుకుంటుందని పెద్దలు చెప్పేవారు. కానీ ఈ రోజుల్లో ఎవరు గోవును ఇంటి వద్ద పెంచట్లేదు. పెంచినా సరే కుడితి లేదా పాచిపోయిన పదార్థాలను ఆవులకు పెడుతూ ఉన్నారు. నిజానికి ఆవులు కుడితి త్రాగవు, కానీ ఈ కాలంలో ఆకలి తట్టుకోలేక పాచిపోయిన వస్తువులను తింటూ ఉన్నాయి. నిలకడగా ఉంచితే పాచిపోయే వస్తువులను ఆవులకు పెట్టకూడదు. ఎవరైనా ఇంటి దగ్గర ఆవులు పెంచితే చక్కగా పొలాల దగ్గరకు కానీ లేదా అడవుల దగ్గరకు కానీ తీసుకుని వెళ్ళండి. అప్పుడే ఆ ఆవు మంచి ఔషధ మొక్కలను తిని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఆవు చేతిని తాకితే మీ ఇంట్లో ఉన్న అలాగే మీ ఒంట్లో ఉన్న రోగాలను గుర్తించి దానికి తగిన విధంగా ఔషధ మొక్కలను తిని పాల ద్వారా ఆ ఔషధాన్ని మీకు ఇచ్చి మీ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఒక ఆవును ఇంటి దగ్గర పెంచుకొని సంరక్షించుకోండి. మీకు మీ కుటుంబానికి చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.